బస్టాండ్ నిర్వహించి సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో కూడా మనం ఆందోళన చేయడం జరుగుతూ ఉన్నది. పసరా అనేది మొత్తం ములుగు డివిజన్కి కేంద్రంగా ఉన్నది. దాదాపు ఒక 15,000 జనాభా, ఒక 60-70 గ్రామాలకు ఇది కేంద్ర బిందువుగా ఉన్నది. ఇలాంటి గ్రామంలో పట్ల ఇప్పటి వరకు ఏ ప్రభుత్వం వచ్చినా, గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ కానీ, తెలుగుదేశం కానీ, ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ కానీ, ఎవరు వచ్చినా కానీ ఇక్కడ బస్టాండ్ లేకపోవడం ద్వారా ప్రయాణికులు, అదేవిధంగా పసరా గ్రామ ప్రజలు, మారుమూల గ్రామాల ప్రజలు అనేక ఇబ్బందులు కూడా ఎదురడం జరుగుతున్నది. కాబట్టి అదేవిధంగా అనేక సమస్యలు ఎండుతూ ఉన్నారు, వానలు పడుతూ ఉన్నారు, అనేక ఇబ్బందులు పడుతూ ఉన్నారు. షెల్టర్ లేకపోవడం ద్వారా అనేక ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉన్నది. కాబట్టి ప్రభుత్వం వెంటనే ఇది ఏదైతే ఈ స్థలం మనం పోరాటం చేసి కోర్టులో కేసు గెలిచి ఇది ప్రభుత్వ భూమిగా అనౌన్స్ చేయడం జరిగింది. కాబట్టి ప్రభుత్వం వెంటనే ఈ స్థలంలో పుట్ట బస్టాండ్ నిర్మాణం చేపట్టి ప్రజలకు బస్టాండ్ సౌకర్యం కల్పించాలని చెప్పేసి సిపిఎం పార్టీగా ఈరోజు డిమాండ్ చేయడం జరుగుతూ ఉన్నది. కాబట్టి వెంటనే తక్షణమే ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజాప్రతినిధులు కానీ, అదేవిధంగా మంత్రి కానీ, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కానీ వెంటనే జోక్యం చేసుకొని పసరా గ్రామం మేజర్ గ్రామ పంచాయతీ కాబట్టి ఇక్కడ వెంటనే తక్షణమే బస్టాండ్ నిర్మాణం చేపట్టాలని చెప్పేసి సిపిఎం పార్టీగా మనం డిమాండ్ చేయడం జరుగుతూ ఉన్నది. ప్రభుత్వం కనుక స్పందించినట్లయితే, ఈ బస్టాండ్ నిర్మాణం చేపట్టినట్లయితే సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో పుట్ట దశల వారీ పోరాటాలు చేయడం కోసం సిద్ధమవుతామని చెప్పేసి సందర్భంగా ప్రభుత్వానికి హెచ్చరించడం జరుగుతూ ఉన్నది.